అండ్ ఇప్పుడు ఒక ఇంటి పెద్ద ఉన్నాడు, ఆస్తిని సంపాదించాడు, తన అవసరాల కోసమో లేకపోతే తన మనసు మారో ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మారు. సో ఈ టైంలో కొంతమంది వారసులు సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. అయితే ఇంటి పెద్ద తన ఆస్తిని తనకు తానుగా యూజ్ చేసుకోవడం కానీ అమ్మడం కానీ సేఫే అంటారా, సాధ్యమా? అండ్ ఈ వారసుల వల్ల ఎవరైతే ప్రాపర్టీ కొనుగోలు చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం రావంటారా? జనరల్గా అమ్మా ఏమవుతుందంటే సివిల్ లిటిగేషన్స్లో స్వార్జితం అంటే నేను కష్టపడి సంపాదించిన ఇల్లు కట్టుకున్నాను, అది నాది, నా దాన్ని నేను ఎవరికైనా నా అవసరాల కోసం ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు. ఈ టైంలో వేరే నా వారసులకి వాళ్ళకి సంబంధం మాత్రం ఏమాత్రం లేదు. కానీ కొనేవాళ్ళు మాత్రం క్లాజ్ పెట్టుకోవచ్చు. ఏమనంటే మీ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో సాక్షి సంతకం పెట్టమనండి, మీ భార్యని సంతకం పెట్టమనండి. అంటే దీంట్లో మనకి ఈ సక్సెషన్, హిందూ సక్సెషన్ రైట్ కానీ ఇండియన్ సక్సెషన్ రైట్లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అని ఉంటారమ్మా. అంటే ఫస్ట్ డిగ్రీలో ఎవరు వస్తారంటే వైఫ్, మదర్, పిల్లలు వస్తారు. వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్టీ వెళ్ళిపోతుంది, వాళ్ళు లేకపోతే తర్వాత వాళ్ళకి వస్తుంది. అందుకని ముందు వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారు మదరు, వైఫ్ అండ్ చిల్డ్రన్, వాళ్ళ ముగ్గురు, దీంట్లో తండ్రి రాడు, తండ్రి ఎక్కడా కూడా పాత్ర ఉండదమ్మా హిందువులలో. ఆ ముగ్గురు వచ్చి సంతకం పెట్టాలి, పెడితే మేము తీసుకుంటామంటే ఇట్స్ ఎ సేఫ్ ట్రాన్సాక్షన్. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు, మాకు ముందే రాశారండి ఇది మళ్ళీ మీరు తీసుకుంటున్నారని చెప్పేసి అడగచ్చు. అందుకని ఏంటంటే కొనేవాళ్ళు ఎప్పుడు కూడా స్వాజితంతో వచ్చినటువంటి ఆస్తిని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మదర్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అన్న వాళ్ళు వాళ్ళ యొక్క అంగీకారంతో జరిగిందని ప్రూవ్ చేసుకోవాలమ్మా. అండ్ ఒక ఆస్తి ఇంటి పెద్ద స్వార్జితం అయితే ఆయన చనిపోయాక ఆ ఆస్తి అనేది ఫస్ట్ భార్యకి వెళ్తుందా లేకపోతే పిల్లలకు వెళ్తుందా? ఒకవేళ ఇద్దరికి వెళ్తే కనుక ఎవరి పర్సెంట్ అనేది ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక దీంట్లో డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్లో చెప్తా, క్లాస్ 1 హెయిర్స్ అంటారమ్మా. హిందూలాలో క్లాస్ 1 హెయిర్స్ అంటే మిగతా లాస్ట్ టచ్ చేయట్లేదు, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ టచ్ చేయట్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్లో ఏమంటారంటే క్లాస్ 1 హెయిర్స్ మదర్, వైఫ్, చిల్డ్రన్ వీళ్ళందరికీ ఈక్వల్ షేర్స్ వెళ్తాయి. ఎంతమంది పిల్లలున్నా మదర్కి, వైఫ్, ఎంతమంది వైఫ్స్ కాదు మళ్ళీ, ఒట్టి ఫస్ట్ వైఫ్కి, ఫస్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వైఫ్ అండ్ మదర్ అండ్ చిల్డ్రన్ వీళ్ళు ముగ్గురికి ఈక్వల్ షేర్స్ వెళ్తాయి. చాలామంది ఇక్కడ తప్పు అర్థం చేసుకుంది ఏంటంటే మదర్కి షేర్ వెళ్తాయేమో అనుకుంటారు. మదర్కి ఆటోమేటిక్గా షేర్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే క్లాస్ 1 హెయిర్లో అవుతుంది. ఒకవేళ వాళ్ళు ముగ్గురు లేరు, తర్వాత బ్రదర్స్కి వెళ్తుంది. బ్రదర్స్ వాళ్ళ డీసెంట్స్కి వెళ్తుంది, వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. వాళ్ళు లేరు, అంకుల్స్కి వెళ్తాయి. అంటే ఏ స్టేజ్లో అయినా సరే ఆఖరికి 5th క్లాస్లో ఏంటంటే గవర్నమెంట్కి వెళ్తుంది. ఇలా ఎవ్వరూ లేరు అనుకోండి, గవర్నమెంట్కి వెళ్తుంది. ఎవరికి వెళ్లకుండా అయితే ఆస్తి ఉండదు.